హలో, వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం. మనము ఈ వీడియోస్లో భాగంగా 10th క్లాస్కు సంబంధించి సిడి గ్రేడ్ స్టూడెంట్స్కు నేను కొన్ని వీడియోస్ చేయదలుచుకున్నాను. అట్లీస్ట్ ఈ వీడియోస్ని చూసైనా కూడా వాళ్ళు కొంతవరకు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది అనేది నా నమ్మకము. సో వాళ్ళ కోసము నేను చేస్తున్నటువంటి ఈ వీడియో మా క్లాస్లో ఉన్న విద్యార్థుల కోసము, ఇంకా ఎవరైనా చూడదలుచుకుంటే చూడవచ్చు. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో అందరికీ కూడా కనీసం 50 మార్క్స్ అయినా వాళ్ళకి మ్యాథ్స్లో రావడానికి కోసమే నేను ఈ వీడియోస్ను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ముందుగా నేను 29th A అనే క్వశ్చన్ తీసుకుంటున్నాను. అంటే 8 మార్క్స్కి సంబంధించిన ప్రశ్నలను ముందుగా చెప్పేసినాక తర్వాత 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ను నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. విద్యార్థులకు అనుకూలంగా వాళ్ళు ఏవి నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది అనేటటువంటి ఒక ఆర్డర్లో తీసుకొని వస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 29th A అనే క్వశ్చన్ని మనము గమనిస్తాము. సో 29th A అనే క్వశ్చన్ ఎప్పుడూ కూడా మనకు రియల్ నంబర్స్లో నుంచే వస్తుంది. సో దాంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ √2 ఇర్రేషనల్ justify your answer. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. లేదా ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అలా కూడా అడగవచ్చు. లేదా రైట్ డౌన్ ఎనీ రేషనల్ నంబర్ అండ్ ప్రూవ్ దట్ ఇట్ ఈజ్ ఏ irrational number write down any irrational number and prove that it is a irrational number అని ఈ విధంగా క్వశ్చన్ అనేది మారుతూ ఉండొచ్చు, కానీ ఆన్సర్ మాత్రము ఒకే విధంగానే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ పేపర్ చేతికి తీసుకున్నాక ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ని ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయాలా, ఏమడిగారు అనేది. సో ఇక్కడ మనకి ఇర్రేషనల్, సో గమనించండి, ఇర్రేషనల్ అనేది అండర్లైన్ అనేది చేసుకోండి. అంటే √2 అనేది ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూఫ్ చేయాలి. సో దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ √2 ఇర్రేషనల్ అని రాయాలి. సో దానికి 1 మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రూఫ్, ఎలా ఇర్రేషనల్ అని చెప్తాము ప్రూఫ్. సో ప్రూఫ్ అనేది మనం దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ √2 అనేది రేషనల్ అనుకొని మనం స్టార్ట్ చేస్తాము. సో లెట్ √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్, ఒక రేషనల్ నంబర్ అని అనుకుందాం. ఏ రేషనల్ నంబర్. సో రేషనల్ నంబర్ అంటే అర్థమేమి? రేషనల్ నంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో మనం దీనికోసమే √2 p/q అయినా రాసుకోవచ్చు, a/b అయినా రాసుకోవచ్చు. ఎందుకు నేను a/b చెప్తున్నానంటే చాలా బుక్స్లో మీరు a/b అని నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక a/b అనే కంటిన్యూ చేస్తున్నాను. సో √2 a/b. సో here a and b are co-primes అని రాస్తాం. అంటే ఇవి స్మాలెస్ట్ ఫామ్లో ఉన్నాయి. there is no other common factors or a and b అని అర్థం. రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు అని అర్థం అన్నమాట. సో √2 a/b అయింది కాబట్టి ఇక్కడ b అనేది ఏం చేస్తుంది, మనకు కింద డివిజన్లో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి మనం పంపిస్తే √2 దగ్గర ఇంటూ అవుతుంది. √2b e అవుతుంది. మనం √2 వెళ్ళిపోవాలి అంటే స్క్వయరింగ్ బోత్ సైడ్స్ అనేది చేస్తాం. స్క్వయరింగ్ both sides. So √2b whole square is equal to a square. That means స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2b square is equal to ఇక్కడ b దగ్గర మళ్ళీ స్క్వేర్ అనేది ఉంటుంది. సో అందుకోసమని ఇలా క్యాన్సిల్ చేయకుండా అలాగే పెడతాం. √2 అంటే క్యాన్సిల్ అవుతుంది, √2 పోతుంది. b స్క్వేర్ తీసుకున్నప్పుడు a స్క్వేర్. 2b square is equal to a square. That implies 2 divides a square
and also a. సో 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది. 2b² అంటే అర్థమేమి? ఏ స్క్వేర్ని 2 డివిజన్ చేస్తే b² వస్తుంది మనకి. అంటే ఏని 2 కూడా డివైడ్ చేస్తుంది. అది మనకు థీరం ఉంది కాబట్టి. సో 2 డివైడ్స్ a² అండ్ ఆల్సో a. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, సో దిస్ ఈజ్ 1 అనే ఈక్వేషన్ అనుకోండి. అగైన్ a = 2c. జస్ట్ మనం ఒక నంబర్ లెట్ a = 2c అనే నెంబర్ని తీసుకుందాము. దెన్ 2b² = 2c² హోల్ స్క్వేర్ అనేది పెడతాము. 2c హోల్ స్క్వేర్. సో 2b² = 4. 2 × 2 4 అవుతుంది. c × c c². సో 4c² అవుతుంది. సో 2 1 జా 2 2 జా పోతుంది. అండ్ b² = 2c². దట్ మీన్స్ 2 డివైడ్స్ b². చూడండి, bని 2 డివైడ్ చేస్తే c² అనేది వస్తుంది. b²/2 అంటే c² అనేది వస్తుంది. సో 2 డివైడ్స్ b². that implies 2 divides b also. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 2 divides a and 2 divides b. that means 2 is a factor of a and b. 2 is a factor of a and b. but it is contradicts for co-primes. a and b are co-primes అని అంటున్నామా లేదా? సో this is contradicts for that a and b are co-primes. b are co-primes. సో మనము √2 అనేది ఇక్కడ మనం గమనించండి. a/b అని అనుకున్నప్పుడు మనకి ఏమొస్తూ ఉంది? 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అనేది వస్తూ ఉంది. సో ఇది మనకు రాంగు. దట్ మీన్స్ దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నది రాంగు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మరి రాంగ్ అంటే అర్థమేమి? నువ్వు ఏమనుకున్నావు? లెట్ √2 ఈజ్ రేషనల్ అనుకున్నావు. సో అది రాంగ్. అది రాంగ్ అంటే దట్ మీన్స్ ఏమి? √2 ఈజ్ ఇర్రేషనల్. √2 ఈజ్ ఇర్రేషనల్. సో సేమ్ వేనే మనము √2 ఇచ్చిన, √3 ఇచ్చిన, √5 ఇచ్చినా కూడా ఇదే వేలోనే మనము ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ మార్పు అనేది √2 ఇస్తే అన్ని చోట్ల 2 అనేది మనం పెడుతూ ఉంటాం. ఆ ప్లేస్లో అంతా కూడా మనం 5 ఇస్తే 5 రాస్తాం, 3 ఇస్తే 3 రాస్తాం. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. 29A క్వశ్చన్ ఈజ్ √5 irrational. Justify your answer. Justify your answer. సేమ్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ కూడా సొల్యూషన్ క్వశ్చన్ గమనించండి. ఈజ్ అడిగాడు. వాట్ ఈజ్ మీన్స్ ఏమి? ఎస్ ఆర్ నో. రైట్, ఎస్ ఆర్ నో. సో దట్ ఈస్ √5 ఈజ్ irrational. is irrational. మరి ప్రూఫ్ ఏ విధంగా √5 అనేది మనము ఇర్రేషనల్ అని చెప్తాము. సో లెట్ √5 ఈజ్ రేషనల్ నంబర్. దట్ ఈస్ √5 = a/b. ఇంతకుముందే చెప్పాను, రేషనల్ నంబర్ అనేది మనం ఫ్రాక్షన్గా రాసుకుంటాము అనేసి. హియర్ a and b ఆర్ కోప్రైమ్స్. సో bని √5 దగ్గర తీసుకొని పోతే
రూట్ 5 ఇంటూ బి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఏ. స్క్వయరింగ్ బోత్ సైడ్స్, చూడండి రూట్ 5 బి హోల్ స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వయర్. దట్ మీన్స్ root 5 into root 5 means 5b square a square. So that implies 5 divides a square and also a. Let a is equal to 5c. మళ్ళీ మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఏకి 5 అనేది ఫ్యాక్టర్ వచ్చింది, బీకి 5 అనేది ఫ్యాక్టర్ అనేది మనం చూపాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 5c అనేది అనుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. సో దిస్ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ 1. సో దేన్ని మనం ఇక్కడ ఉంది కదా 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ 1లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 5c అనేది రాయండి. సో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 25, c ఇంటూ c స్క్వేర్. సో 5 1 जा 5 5 जा. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. దేర్ఫోర్ 5 డివైడ్స్ b square and also b స్క్వేర్ని భాగిస్తుంది అంటే bని కూడా భాగిస్తుంది అని అర్థం. సో 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. రెండిటికి ఇది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. అందువల్ల ఏమైపోతుంది, మనం అనుకున్నదేమి రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అండ్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ రేషనల్ అన్నాం, రూట్ 5 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకున్నాం అండ్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ అనుకున్నాం. సో దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ దట్ A and B are this is contradicts that A and B are co-primes. So therefore our assumption is wrong. So root 5 is irrational number. సో ఈ విధంగా మనము రూట్ 3 రూట్ 2 రూట్ 5 రూట్ 7 ఈ 4 ఖచ్చితంగా ఏదో ఒకటైతే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో మనం ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఈజీగా మనం సొల్యూషన్ రాస్తే 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎక్స్ప్లెయిన్ వై 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. సో ఇది ఈ టైప్లో ఇంకొక ప్రాబ్లమ్స్ని మనము గమనిస్తాము. సో సొల్యూషన్ ఇప్పుడు కూడా సొల్యూషన్ ఈజ్ అని అడగలేదు కాబట్టి మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. లెట్ 3 + 2 రూట్ 5 ఈజ్ రేషనల్ నంబర్. దట్ ఇంప్లాయిస్ 3 + 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. సో ఇది కామన్ చూడండి, ప్రతి నెంబర్కి మనం ఇది కామన్ రాస్తాం. మనం కొన్ని స్టెప్స్ రాసినా కూడా సో a and b ఆర్ కోప్రైమ్స్. సో ఇక్కడ 3 + 2 5 ఈజ్ ఈక్వల్ టు a/b. దట్ ఇంప్లాయిస్ చూడండి 3 ఈ సైడ్ పంపించేస్తాం. 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ +3 ఈ సైడ్ పోతే -3 అవుతుంది. 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు b అనేది ఎల్సిఎం తీసుకుంటే a - 3 × b అవుతుంది. సో 3b/b. మళ్ళీ ఇక్కడ 2 అనేది ఉంది, మనం జస్ట్ రూట్ 3 రూట్ 5 ఈ నెంబర్స్ మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్లు చేసుకోవాలి.
సో ఇక్కడ 2 అనేది ఉంది, 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ సైడ్ పోతే డివిజన్ అవుతుంది. సో √5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 3b బై 2b. సో ఇదంతా చూడండి, ఇది గమనించండి. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో దేర్ఫోర్ a మైనస్ 3b బై 2b ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఈజ్ ఏ రేషనల్ నంబర్. a మైనస్ 3b బై 2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మరి రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ అయితే √5 కూడా రేషనలే కదా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది. కానీ మనకు తెలుసు కదా, మనం ఇంతకుముందు చేసాం, దట్ ఈజ్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ అని చెప్పాం. బట్ √5 ఈజ్ ఇర్రేషనల్. మరి ఇర్రేషనల్ రేషనల్ ఎలా ఈక్వల్ అవుతాయి? కాదు. సో మనం చేసింది ఏమి రాంగ్. ఎక్కడ రాంగ్ చేసినాము? 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకోవడము తప్పు. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Therefore 3 + 2√5 ఈజ్ irrational. ఈజ్ ఇర్రేషనల్. చూడండి, మనకి ఇక్కడ 2, 3 నంబర్స్ కనబడుతున్నాయి, 3, 2, √5. కానీ ప్రూఫ్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మాత్రం. ఎందుకంటే స్క్వయర్ చేయాల్సిన పని లేదు, లెట్ a = 2c అనుకునే పని కూడా ఇక్కడ ఉండదు మనకి. కానీ 2 నంబర్స్ ఉన్నాయి కదా అని మాత్రం ఆలోచన అయితే చేయకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ దానికంటే ఇవి ఈజీగానే ఉంటాయి. సో ఇన్ కేసు ఇక్కడ మాకు మైనస్ వస్తే, మనం మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ పెట్టుకుంటూ పోతాము. ఇక్కడ చేంజ్ ద సైన్ అనేది చేయండి. ఇన్ కేసు ఇక్కడ మనకు మైనస్ ఇస్తే మీరు సైన్ అనేది లాస్ట్లో చేంజ్ చేయండి. ప్రొసీజర్ అంతా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం -√3 ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. షో దట్ 5 - √3 is irrational. So let 5 - √3 is a rational number. A rational number. So that implies 5 - √3 is equal to a by b, where are here a and b are co-primes. A and B are co-primes. So that implies ఇక్కడ 5 అనేది మనకు ప్లస్లో ఉంది కాబట్టి -√3 అలాగే పెట్టండి. a by b, ఈ +5 ఈ సైడ్కి పోతే -5 అవుతుంది. సో -√3 ఈజ్ ఈక్వల్ టు b, LCM అలాగే వస్తుంది, a -5 × b 5b. సో మైనస్ వెళ్ళిపోవాలి. స్టార్టింగ్లో మైనస్ అనేది ఉండకూడదు అనుకున్నప్పుడు చేంజ్ ద సైన్ అని రాయండి. చేంజ్ ద సైన్, గుర్తులు జస్ట్ మార్చండి. సో మైనస్ ప్లస్లో √3 పెట్టండి. ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, 5b ముందు రాయండి. ఏ దగ్గర ప్లస్ ఉంది, ఏమీ లేదంటే ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ అయిపోతుంది. మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అయిపోతుంది. -a by b అలాగే రాయండి. సో ఈ నంబర్ అంతా మనకి ఏమి, ఒక రేషనల్ నంబర్. సో 5b - a by b ఈజ్ ఏ రేషనల్. బట్ √3 ఈజ్ ఇర్రేషనల్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఈ విధంగా మనము స్మాలెస్ట్ నెంబర్ మైనస్తో ఉన్నప్పుడు సైన్ అనేది చేంజ్ అనేది చేయాలి. సో చిన్నగా మనం జస్ట్ a by b అనుకుంటాము, తర్వాత ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. ఇది రేషనల్ నెంబరు రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ అని చెప్తాము. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఈ విధంగా ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రెండు ఇచ్చినా కూడా మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. సో ప్రొసీజర్ అంతా ఒకటేమ్మా. లెట్ 6 + √2 ఈజ్ రేషనల్ నంబర్. Rational number. That implies 6 + √2 is equal to a by b. Here a and b are co-primes.
ఆపరెండ్స్. దట్ ఇంప్లాయిస్ 6 చూడండి ఇక్కడ మనకు అడిషన్లో ఉంది కాబట్టి √2 = +√2 అంటే రాయాల్సిన అవసరం లేదు. √2 a/b +6 ఆ సైడ్ పంపించండి 6 అవుతుంది. √2 b ఎల్సిఎంగా తీసుకుంటాం కాబట్టి a - 6b/b. సో ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ అవుతుంది. సో దేర్ఫోర్ a - 6b/b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ √2 ఈజ్, మనం ఇంతకుముందే ప్రూవ్ చేసాం కదా, √2 ఈజ్ ఇర్రేషనల్ అని. సో √2 ఈజ్ ఇర్రేషనల్. Therefore 6 plus, our assumption is wrong. Therefore 6 plus √2 is irrational number. సో ఈ విధంగా మనం ప్రూఫ్ అనేది చేయాలి దీనికి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా 29th ఇయర్నే. గివ్ an example for an irrational number, also prove that it is an irrational. సో ఇక్కడ మనం ఇంతకుముందు మనం చేసినటువంటి ఏ నంబర్ అయినా ఎగ్జాంపుల్గా రాయండి. ఏ నంబర్నైనా కూడా ఎగ్జాంపుల్గా రాసి సేమ్ ప్రూఫే మళ్ళీ మీరు ఇక్కడ చేయవచ్చు. మీకు ఏది గుర్తుంటే ఎగ్జామ్ టైంలో క్వశ్చన్ ఈ విధంగా అడిగారనుకోండి, ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ అని రాయండి. √3 రాయొచ్చు, √5 రాయొచ్చు, 6 + √2 రాయొచ్చు. ఎనీ నెంబర్ నీకు ఏది గుర్తుంటే ఆ నెంబర్ రాసి దాన్ని మీరేం చేయాలి, ప్రూఫ్ అనేది చేస్తే ఫుల్గా 8 మార్క్స్ అనేటివి వస్తాయి. సో ఈ లెక్కల్ని మీరేం చేస్తారంటే, నేను ఈ విధంగా చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ను ఖచ్చితంగా 1కి 3 సార్లు మీరు ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు 29th ఏలో 8 మార్క్స్ రావడం అయితే గ్యారంటీగా వస్తాయి. సో నోట్ చేసుకోండి మొత్తము ఈ ప్రాబ్లమ్స్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.